देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। వాతావరణ శాఖ 2 రోజుల క్రితం 3 రోజులు భారీ వర్షం వస్తుంది తెలంగాణ ప్రాంతంలో అని చెప్పి సూచన చేయడంతో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంటుంది, కమిషనర్ గారు, చైర్మన్ గారు, డిఈ గారు, తర్వాత పోలీసులందరికీ కలిపి వాళ్ళు అలర్ట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం 4 గంటల నుంచి వర్షం ఎక్కువ పడుతూ ఉంది, నీళ్లు కిందికి వచ్చే ప్రమాదం ఉందని తెలిసిన వెంటనే 4 గంటలకి చైర్మన్ గారికి ఫోన్ చేయడం జరిగింది. వారి బృందం కౌన్సిలర్లందరినీ కూడా అలర్ట్ చేసింది, మున్సిపల్ కమిషనర్ గారిని కూడా అలర్ట్ చేయడం, మొత్తం కూడా అందరూ 4-4:30 ప్రాంతం నుంచి బయటనే ఉంటారు. ప్రతి కౌన్సిలర్ కూడా వాళ్ళ వార్డుల్లో పర్యవేక్షించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే రెస్పాన్స్ టీమ్స్ అన్నింటినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారితో ఉదయమే మాట్లాడడం జరిగింది, ఆర్డీఓ గారితో, ఎంఆర్ఓ తోటి, అందరితో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణము, హనువాడ మండలము, మహబూబ్నగర్ అందరు అధికారులను కూడా మేము అలర్ట్ చేస్తాం. అందరూ కూడా ఉదయం నుంచే పనిలో ఉన్నారు. 4-4:30 ప్రాంతం నుంచి ఇప్పటిదాకా మొత్తం టౌన్లో అన్ని ఏరియాలు కవర్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడైతే ఫ్లడ్డింగ్ జరుగుతూ ఉందో వాళ్లను కమ్యూనిటీ హాల్స్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు భోజన వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ తోటి వర్షం పెద్ద ఎత్తున రావడంతో మానవ ప్రయత్నంగా ఏమేం చేయాలనో అధికార బృందం మొత్తం కూడా చేసింది. కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు. నేను కూడా ఎప్పటికప్పుడు మహబూబ్నగర్ నియోజకవర్గం సంబంధించిన దాన్ని మానిటర్ చేస్తూ ఉన్నా. ఇంకా ఈ రోజు రాత్రి కూడా వర్షం పడే అవకాశం ఉంది. మనకు పైనుంచి వచ్చే వాటర్ కొత్త చెరువు నుంచి అలాగే కిందికి వచ్చి ఈ పెద్ద చెరువు అలాగే కింద ఉన్న చెరువులకు కూడా నీళ్లు గతంలో కంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీవాసులు కావచ్చు, బస్తీవాసులు కావచ్చు, ఈ 2 రోజులు అప్రమత్తంగా ఉండాలి. తర్వాత ఈ వాటర్ బోర్న్ డిసీజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మెడికల్ టీమ్స్ కూడా మేము అలర్ట్ చేస్తూ ఉన్నాం, వాళ్ళు కూడా సమాయత్తంగా ఉన్నారు. ప్రజలు కూడా ఈ 2 రోజులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, వాళ్ళు సేవించే మంచినీరు ప్యూర్ వాటర్ ఉండేటట్టుగా వారు చూసుకోవాలి. అలాగే బోర్ వాటర్ కాకుండా ఈ 2 రోజులు ఫిల్టర్ వాటర్ తీసుకునే పని చేస్తే ఖచ్చితంగా ఎటువంటి వాటర్ బోర్న్ డిసీజెస్ కూడా రావు. అక్కడక్కడ మాకు సమాచారం వస్తూ ఉంది, వాటర్ క్యాన్స్ పంపించమని. చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఎక్కడ అవసరం ఉందో అక్కడ వాటర్ క్యాన్స్ కూడా పంపించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ 2 రోజులు మేమందరం కూడా అలర్ట్గా ఉన్నాం. ఎక్కడ పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది ఉన్నా మేము రాజకీయ పార్టీ కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేసినాం, స్వచ్ఛంద సేవా సంస్థలకు విజ్ఞప్తి చేసినాం, రెడ్ క్రాస్ లాంటి సంస్థలకు కూడా చెప్పినాం. అన్ని రకాలుగా తయారుగా ఉండాలి. ముఖ్యంగా బస్తీల్లో ఉండే ప్రజలు, అలాగే నాలాల పక్కన ఉండే ప్రజలు, వాళ్ళందరినీ కూడా అలర్ట్గా ఉండమని చెప్పుకుంటూ, చాలా మంది యువకులు ఈరోజు మరి అన్ని పార్టీలు, ముఖ్యంగా మేము మా పార్టీ వాళ్ళకైతే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మార్నింగ్ SMS ద్వారా మీ ప్రాంతాల్లో మీరు బయటికి రండి, ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా, ముఖ్యంగా ముసలి వాళ్ళు, పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాళ్ళకి సహాయం చేసి కమ్యూనిటీ సెంటర్స్కు, సేఫ్టీ సెంటర్స్కు తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు రోడ్ల మీదనే ఉన్నారు. అలాగే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, మున్సిపాలిటీ కంట్రోల్ రూమ్. ఎవరికి ఏమైనా ఇబ్బంది ఉంటే కమిషనర్ గారికైనా చేయొచ్చు, చైర్మన్ గారికైనా చేయొచ్చు, వార్డ్ కౌన్సిలర్లకైనా చేయొచ్చు, కంట్రోల్ రూమ్కైనా చేయొచ్చు. ఆ కంట్రోల్ రూమ్ ఒకసారి 08542 241165 మళ్ళీ ఒకసారి చెప్తా, 08542 241165 దీనికి ఫోన్ చేయండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా అధికారులకు చెప్పండి, ఖచ్చితంగా మా వంతు సహాయం మేము చేస్తాం. సార్, ఈ సుడిగాలి పర్యటన వలన కొన్ని పాత ఇల్లు కూలిపోవడం అనేది జరిగింది. వాళ్ళకు ప్రభుత్వం తరఫున మీరు ఏమైనా కాంపెన్సేషన్ ఇట్లా ఏమైనా ఇస్తున్నారా? ఇప్పుడు గతంలో మనకు తిరుమల దేవుని గుట్ట దగ్గర ఇల్లు పడిపోతే ఎంఆర్ఓ గారిని పంపించి ఫుల్ డెమాలిషన్ రిపోర్ట్ ఇప్పించడం జరిగింది, వాళ్ళ కంపెన్సేషన్ వచ్చింది. అట్లనే ఇక్కడ ఎక్కడెక్కడైతే ఇల్లు కూలిపోయినాయో మా ఎంఆర్ఓ గారు కూడా మా వెంబడే మాతో పాటు వస్తూ ఉన్నారు. పాతపాలమూరులో కూడా కొన్ని ఇళ్లు కూలిపోతే వాళ్ళ రిపోర్ట్ తీసుకోమన్నాం. కొద్దిగా ఈ ఫ్లడ్ రిసీడ్ కాగానే వారు వెళ్లి పూర్తిగా ఆ డెమాలిషన్ రిపోర్ట్ కంప్లీట్ గా పెట్టి డిప్యూటీ తహసీల్దార్ కూడా మాతో ఉన్నారు. దాన్ని
అధికారులకు పంపిస్తాం. ఖచ్చితంగా వాళ్లకు కంపెన్సేషన్ వస్తుంది. ప్రభుత్వం కూడా కూలిపోయిన ఇళ్లకు పరిహారం కూడా ఇస్తుంది. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కమ్యూనిటీ సెంటర్స్ ఏర్పాటు చేస్తూ ఉంటాం. కురిశెట్టి కాలనీ దగ్గర అల్మాస్ ఫంక్షన్ హాల్, ఇంకా అవసరమైతే ఇంకో వేరే దగ్గర కూడా ఏర్పాటు చేస్తాం. ఇక్కడ కమిటీ హాల్స్ అవైలబుల్ ఉన్నాయో అక్కడ భోజన ఏర్పాట్లు, వసతి ఏర్పాట్లు చేస్తున్నాం. రాత్రి వర్షం ఇంకా ఎక్కువైతే ఆ కమిటీ హాల్లోకి ఫ్లడ్ అయ్యే ఏరియాస్ కాలనీలో ఉన్న బస్తీల్లో ఉన్న వాళ్లను తీసుకొచ్చి షిఫ్ట్ చేయడానికి కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఈ చుట్టుముట్టు ఏరియా రామయ్య బౌలి, గోల్ మసీద్ ఏరియా, పాతపాలమూరు ఏరియాలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే అల్మాస్ ఫంక్షన్ హాల్లో కూడా అక్కడ మన ఫయాజ్ గారికి చెప్పి వసతి ఏర్పాటు చేసినాం. భోజన సౌకర్యం కూడా అక్కడ ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి. రాత్రి ఒకవేళ పడుకోవాలనుకుంటే అక్కడ కార్పెట్లు ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఎక్కడికక్కడ మున్సిపాలిటీ తరఫున కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తరఫున కావచ్చు, స్వచ్ఛంద సేవా సంస్థల తరఫున కావచ్చు, లేదా ఇతర పార్టీల తరఫున కావచ్చు, ఎక్కడ వీలైతే అక్కడ ప్రజలను ఆదుకోవడానికి మేమందరూ ప్రయత్నం చేస్తాం.